చాలామంది నన్ను అడుగుతుంటారు, దీపు మీ పచ్చళ్ళలో ఆ సూపర్ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అని. దీని వెనక ఎలాంటి మ్యాజిక్ లేదండి, కేవలం మా అమ్మ నేర్పిన కొలతలు అంతే. చిన్నప్పటి నుంచి మా అమ్మ వంటలు చూస్తూ నేర్చుకుంటూ పెరిగాను. అందుకే మా అమ్మ చేతి వంట నాకు అలా అలవాటైపోయిందన్నమాట. ఈరోజు టమాటా పచ్చడి ఆర్డర్ వచ్చింది. దీనికి మంచి ఎర్రటి నాటు టమాటాలు తీసుకున్నాను. అయితే నేను పచ్చడి చేసేటప్పుడు కరెక్ట్ కొలతలతో ఉండే మసాలాలు ప్రతి అడుగులోనూ ఎంతో జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మనం చేసే ఏ పనైనా సరే అందులో కల్తీ ఉండకూడదు. మనసు పెట్టి చేస్తేనే ఆ పనులకు మంచి ఫలితం ఉంటుందనేది నా నమ్మకం. ప్రిజర్వేటివ్స్ అనే మాటే ఉండదు. శుభ్రత విషయంలో నేను అస్సలు రాజీపడను. ఆహా, పొయ్యి మీద పచ్చడి మగ్గుతుంటే ఆ వాసన వస్తుంది చూడండి, ఇది చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, జీవితంలో అయినా సరే వంటలో అయినా సరే ఏదైనా అద్భుతం జరగాలంటే షార్ట్ కట్స్ అస్సలు పనికిరావు. దానికి ఓపిక, కష్టపడే తత్వం, సరైన ప్లానింగ్ చాలా ముఖ్యం. పచ్చడి ఉడుకుతుంటే వచ్చే ఆ గుమగుమ మన చిన్ననాటి అమ్మ చేతి వంట జ్ఞాపకాలను, ఆ ఆప్యాయతను మళ్ళీ మన ముందు నిలబెట్టేస్తుంది. నోరూరించే మన తెలుగుంటి టమాటా పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేసి ఆర్డర్ చేయండి. బాయ్ బాయ్.